ప్రకృతి అందాలు సమ్మక్క సారళమ్మలు కొలువుదీరిన ప్రాంతం చారిత్రాత్మక రామప్ప రుద్రేశ్వరాలయం కొలువుదీరిన నేల ములుగు నియోజకవర్గంలో రాజకీయం రసవత్రంగా సాగుతుంది. ములుగులో విజయం నీదా నాదా అన్నట్లుగా సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు. ప్రజలు మరోసారి తననే గెలిపిస్తారని సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ధీమాతో ఉన్నారు. ఎలాగైనా విజయం సాధిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతి ధీమాతో ఉన్నారు. ములుగు పీఠం తమకే దక్కుతుందని బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసలు ములుగు ఓటర్లు ఎవరిని ఎన్నుకోనున్నారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు? వనదేవతలైన సమ్మక్క సారలమ్మ కొలువుదీరినటువంటి జిల్లా, అటు జలపాతాలు ఆ ప్రకృతి అందాలతో విలసిల్లుతున్నటువంటి జిల్లా, ఇటు చారిత్రాత్మక నేపథ్యం కలిగి యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం కలిగినటువంటి నియోజకవర్గం ములుగు నియోజకవర్గం. ఇంత చారిత్రాత్మక నేపథ్యం, పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ములుగు నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా సాగుతున్నాయి, ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు గెలుపు కోసం ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఉండేటువంటి ఓటర్లు ఎవరిని గెలిపించేందుకోసం సిద్ధమవుతున్నారు, ఎవరి పక్షాన నిలుస్తున్నారు, ఎవరి జెండా ఎగరేందుకు సిద్ధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ఫైట్ బ్రాండ్ సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగులో ఈసారి ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ మహిళా అభ్యర్థినే బరిలోకి దించింది. దీంతో ములుగులో ఇద్దరు మహిళలే పోటీ పడుతున్నారు. 1952లో ములుగు నియోజకవర్గం ఏర్పాటైంది. 1952, 1957లో పీడీఎఫ్ అభ్యర్థులు గెలుపొందారు. 1962లో కాంగ్రెస్ గెలుపొందగా 1967, 1972లో 2 సార్లు ఇండిపెండెంట్ గా సంతోష్ చక్రవర్తి గెలుపొందారు. 1978, 1983లో 2 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. 1985లో తెలుగుదేశం, 1989లో కాంగ్రెస్, 1994, 1996లో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు. 1999, 2004లో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2009లో తెలుగుదేశం నుంచి సీతక్క గెలిచారు. 2014లో అజ్మీరా చందులాల్ టీఆర్ఎస్ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2018లో సీతక్క కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ములుగు నియోజకవర్గంలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, గంగారం, కొత్తగూడ మండలాలు ఉన్నాయి. 174 గ్రామ పంచాయతీలలో మొత్తం 2,20,000 ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కోయ సామాజిక వర్గం ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేస్తారు. ములుగు నియోజకవర్గం ఇప్పుడిప్పుడే కొంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఏజెన్సీ గ్రామాల ప్రజలు అనేకం రోడ్డు, బస్సు సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వైద్య సౌకర్యాలు లేక అడవి బిడ్డలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఇంకా ఉంది. ములుగు నియోజకవర్గం పరిధిలో గోదావరి నదికి కరకట్ట నిర్మాణం చేయకపోవడంతో ఏటూరు నాగారం సహా అనేక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. సొంత ఇండ్లు లేక ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడంతో నిరుపేదలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దళిత బంధు, గృహలక్ష్మి అర్హులకు అందలేదన్న విమర్శలు ఉన్నాయి. ఏజెన్సీ గ్రామాలలో పోడు భూములకు పట్టాలు రాకపోవడంతో రైతులకు సమస్యలు ఏర్పడుతున్నాయి. ధరణి అనేక భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొన్న వరదలల్లా ఒక్కరిని కూడా స్పందించలే. ఒక అధికారి పార్టీగా ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, సత్యవతి రాథోడ్ ఉన్నాడు, ఇటు అందరు మంత్రులు అందరు ఉన్నారు. ఎవరు కూడా కనీసం బుక్కెడు బువ్వ కొంచెం నీళ్లు కూడా ఇచ్చిన నాదుడు లేడు. బీఆర్ఎస్ పార్టీ అంటే చెప్పినన్ని ఉత్తమ మాటలే, ఒక్క మాట కూడా నిలబెట్టుకున్నది లేదు. ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నది, 3 ఎకరాలు అన్నది, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నది ఏది లేదు. అన్ని కులాలకు ఇది అన్నది అది అన్నది మొత్తం అన్నీ చేసింది. ఇక మొత్తం రైతునంతా ఆగం చేసింది. ఏ ఒక్క ఊళ్ళు కూడా బాగుపడ్డది లేదు టీఆర్ఎస్ పార్టీ. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందకుండా బడుగు బలహీన వర్గాల కోసం మేము పోరాటం చేస్తామని చెప్పేసి వాళ్ళ వల్ల ఈ ములుగు ప్రాంత ప్రజలకు ఒరిగిందేం లేదు. అందుకని చెప్పేసి వాళ్ళని ఈ రాజకీయం నుంచి దూరంగా తరిమి కొట్టాలనే ప్రయత్నం కూడా ఈ జనాలు చేయాలని చెప్పేసి కూడా ఈ జనాలు ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సీతక్క మూడోసారి విజయం సాధించేందుకు శ్రమిస్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, ప్రజలతో సంబంధాలు కలిగి ఎవరినైనా ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచే చనువున్న మహిళా నేతగా పేరు తెచ్చుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకోగల నైపుణ్యం ఆమె సొంతం. సాధారణ జీవనం గడుపుతూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకోపోతారామె. తన దగ్గరికి వెళ్లిన వారికి కాదనకుండా సాయం చేస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది.
వరదలు, కరోనా సమయంలో అండగా నిలిచి ఏజెన్సీ గ్రామాల ప్రజలకు మరింత దగ్గరయ్యారు. వన సమస్యల పరిష్కారం కోసం సీతక్క అసెంబ్లీలో వాయిస్ వినిపిస్తారన్న టాక్ ప్రజల్లో ఉంది. డబ్బులను నమ్ముకున్నారు కాబట్టి డబ్బు సంచులు బాగున్నాయి కాబట్టి డబ్బుతోటి మేము ములుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఓట్లను పొందమనుకుంటున్నారు. ప్రజలు డబ్బులకు అమ్ముడు పోరు. ప్రజలే నా బలం నా బలగం అనేది నాకు తెలుసు. చూసిరు మీరు. ఏ డబ్బులు ఇస్తే ఇంతమంది ఇంత ఎండలో ఉంటారు కాబట్టి నేను ప్రజల్ని నమ్ముకున్నా. వీళ్ళే నా బలం నా బలగం అని వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు. ఎప్పుడైనా చరిత్రలో డబ్బు ఓడిపోతుంది. ప్రజల యొక్క ఆత్మగౌరవం, ప్రజల యొక్క విశ్వాసం, ప్రజల యొక్క ప్రేమలే గెలుస్తాయి. ఇండ్లైనా, ఉద్యోగాలైనా, భూములకు, పోడు భూములు, అసైన్ భూములకు పట్టాలైనా, మరి అదేవిధంగా 2 పంటలకు గోదావరి జలాలైనా ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ తోటి సాధ్యమైతే. ఈవెన్ టీఆర్ఎస్ పార్టీ కనీసం రేషన్ కార్డు కూడా ఇచ్చినటువంటి గతి లేదు. సీతక్క 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినా ములుగు నియోజకవర్గంలో ఇంకా అనేక హామీలు నెరవేర్చలేదనే విమర్శలు ఉన్నాయి. ఏటూరు నాగర మండలానికి బస్సు డిపో తీసుకువస్తానని తీసుకురాలేదన్నారు పబ్లిక్. ఏజెన్సీలోని అంతర్గత రోడ్లు అసంపూర్తిగా ఉండటం, పస్రా నుంచి ఏటూరు నాగరం వరకు 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం హామీ నెరవేర్చలేదన్న టాక్ ఉంది. ఏటూరు నాగరం టు భూపాలపట్నంకు బస్సు సౌకర్యం కల్పించలేదంటున్నారు జనం. పోడు భూములకు పట్టాలు రాకపోవడం, ములుగు పట్టణంలోనూ అనేక సమస్యలు పరిష్కారం కాలేదంటున్నారు. ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతి బరిలో ఉన్నారు. తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే నాగజ్యోతి తండ్రి బడే నాగేశ్వరరావు మావోయిస్టు పార్టీలో పనిచేశారు. బడే నాగజ్యోతి మొదటిసారి తన గ్రామమైన కాల్వపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచారు. రెండోసారి జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. జెడ్పీ చైర్మన్ కుస్మా జగదీష్ మరణానంతరం జెడ్పీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అధికార పార్టీ ఇచ్చిన అవకాశం వినియోగించుకొని ప్రజల్లోకి వెళ్లి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాగజ్యోతి బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తారనే చర్చ సాగుతోంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మా ప్రాంతం ములుగు నియోజకవర్గ ప్రాంతం అనేది అభివృద్ధి చెందింది. ఇంతకుముందు వరంగల్ దాకా ఎంజేఎంకు పోతే తప్పితే మాకు బాగా ఇబ్బంది ఉండే వైద్యానికి. కానీ ఇప్పుడు ఏటూరు నగరంలో ములుగులో ఒక గ్రామ పంచాయతీ ఉన్నటువంటి దాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి కళలో కూడా ఊహించినటువంటి దాన్ని జిల్లా చేసిన తర్వాత ఊరికి వదిలిపెట్టకుండా మెడికల్ కాలేజ్ అసలు ఎప్పుడన్నా ఊహిస్తామా? మళ్ళీ స్థానికులకు 85% సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకొని ఇక్కడ మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేయటం. అట్లనే దానికి మొన్ననే ఫౌండేషన్ స్టోన్ ఏర్పాటు వేసుకున్నాం. దాంట్లో అది నిర్మాణం అయితే 400 పడకల ఆసుపత్రి వస్తుంది. అందరు డాక్టర్లు ఉంటారు. మొన్న రెవెన్యూ డివిజన్ ఏటూరు నగరం చేసుకున్నాం. మంగపేట మండలానికి బస్ స్టాండ్ తెచ్చుకున్నాం. మల్లంపల్లి మండలం చేసుకున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పనులను అనేవి బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకత్వంలోనే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇక్కడ జరిగినాయి. ఇంకా అభివృద్ధి పనులు కూడా రాబోయే రోజులలో ఇంకా కూడా ముందుకు సాగిపోతా ఉన్నాం. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ అస్మీరా చందులాల్ కొడుకు ప్రహ్లాద్ బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. దీంతో బీఆర్ఎస్ ఓట్లు చీలుతాయనే ప్రచారం ఉంది. మొదటి నుంచి ములుగు నియోజకవర్గంలో బీజేపీకి పెద్ద పట్టు లేకపోయినా అస్మీరా ప్రహ్లాద్ చేరికతో కొంత బలం పుంజుకుంది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా ములుగు ప్రజలకు ప్రహ్లాద్ అనేక సేవలను అందించారు. ఆయన తండ్రి చందులాల్ మంత్రిగా ములుగు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, సానుభూతి కలిసి వస్తుందని విశ్వసిస్తున్నారు. ములుగు నియోజకవర్గంలో గతంలో కంటే నా చేరిక ద్వారా బీజేపీ 100కు 100% బలపడింది. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ బలంగానే ఉంటుంది. పార్లమెంట్ వరకు కూడా, పార్లమెంట్ అభ్యర్థులు గెలిపించే వరకు కూడా బలంగానే ఉంటుంది. చందులాల్ గారు చేసిన గత అభివృద్ధి, చందులాల్ గారు చనిపోయినాక, ఓడిపోయినాక ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి, ములుగుని అభివృద్ధి పదంలో నడిపించడానికి రేపు చందులాల్ గారు చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ అభివృద్ధి మంత్రంగా ప్రజల్లోకి వెళ్తాం. ఖచ్చితంగా చదువుకున్నాం, ప్రజల బాధలు తెలుసు. ఇక్కడున్న అభివృద్ధి జరిగితే మా ములుగు ఎప్పుడూ మూలుగుతూనే ఉందా అనే దానికంటే ములుగుగా వెలుగుతుందని నేను భావిస్తాను. గిరిజన ఆవాసాలకు బీటీ రోడ్లను ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇంకా కొంతవరకు ఒక 5 సంవత్సరాల అభివృద్ధి ఆ రోజు జరగలేదు. మళ్ళీ చందులాల్ గారు గెలిచి ఉంటే అభివృద్ధి ముందుకు సాగేది, అది జరగలేదు.
ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. దేశంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. బీజేపీ ఇక్కడ అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్లో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. ములుగు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బూక్య జంపన్న పోటీ చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. 3 పార్టీల అభ్యర్థుల గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు అభ్యర్థులు. ప్రకృతి అందాలకు నిలయం, గిరిజన బిడ్డలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ములుగు నియోజకవర్గం. ఇక్కడ మొదటి నుంచి కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరుంది. ఇక్కడ మావోయిస్టుల ప్రభావంతో తిరుగుబాటులు, పోరాటాలు ఎక్కువగా జరిగేటువంటి ప్రాంతం. ఇక్కడ విజయం కోసం ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ శక్తియుక్తులన్నింటినీ ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. ఎలాగైనా తామే గెలుస్తామంటూ ప్రతి పార్టీ ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ప్రాంతం పైన మా జెండానే ఎగురుతుంది అంటూ ప్రధాన రాజకీయ పార్టీలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎన్ని ఆశలు వ్యక్తం చేసినా కూడా ఓటర్లు ఎవరి వైపు నిలుస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేటువంటిది డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సింది.